నా ప్రియమైన స్నేహితులారా, మనం ఈరోజు బిల్డర్స్ ఆఫ్ హోప్ అండ్ బేరర్స్ ఆఫ్ లవ్ అనే అంశంపై బిల్డర్స్ ఆఫ్ హోప్ అండ్ బేరర్స్ ఆఫ్ లవ్ అంటే ఆశను నిర్మించేవారు, ప్రేమను మోసుకునేవారు. ఆశను నిర్మించేవారు, ప్రేమను మోసుకునేవారు. బైబిల్ ఆధారంగా మనం కొంచెం ధ్యానించుదాము. ఆశ గురించి. ఆశ మనలను నిరాశపరచదు, ఎందుకంటే దేవుని ప్రేమ పవిత్రాత్మ ద్వారా మన హృదయాల్లో పోయబడింది. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. ఇక ప్రేమ గురించి. ప్రేమ లేకుండా నేను ఏమీ కాదు. మొదటి కొరింథీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 2వ వచనం. మన పిలుపు, మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించినట్లు చెయ్యుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మరి ప్రియ సహోదరులారా, ఈ ప్రపంచానికి ఏమి కావాలి? ఈరోజు ప్రపంచము భయంతో నిండి ఉంది, నిరాశతో అలసిపోయింది, ఒంటరితనంతో కుంగిపోయింది. ఇలాంటి ప్రపంచానికి దేవుడు ఆశను నిర్మించే వారిని, ప్రేమను మోసుకునే వారిని పిలుస్తున్నాడు. మనం గొప్ప ఉపన్యాసకులం కావలసిన అవసరం లేదు, కానీ మంచి మనుషులమైతే సరిపోతుంది. ఆశను నిర్మించేవారు అంటే బిల్డర్స్ ఆఫ్ హోప్. ఆశ మాటలతో కాదు, జీవితంతో నిర్మించబడుతుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, కీర్తనకారుడు 34:18లో ప్రభువు విరిగిన హృదయాల వారికి దగ్గరగా ఉంటాడు. ఆశను నిర్మించేవారు నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెబుతారు, పడిపోయిన వారిని లేపుతారు, చీకటిలో వెలుగుగా నిలుస్తారు. మరి యేసు ఎక్కడికి వెళ్ళారో చూడండి. రోగుల దగ్గరికి, పాపుల దగ్గరికి, నిరాశలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు. ఇక బేరర్స్ ఆఫ్ లవ్, ప్రేమను మోసుకునే వారి గురించి చూద్దాము. ప్రేమ అనేది మాట కాదు, అది త్యాగం. దేవుడు ప్రేమామయుడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రేమను ఎలా చూపించాడు? క్షమలో, సేవలో, సిలువలో. క్షమలో, సేవలో, సిలువలో. యేసు ప్రేమ షరతులతో కూడినది కాదు, అది గాయపడిన వారిని కూడా ఆలింగనం చేసుకుంటూ ఉంది. యేసు ప్రేమ అనేది షరతులతో కూడింది కాదు, గాయపడిన వారిని కూడా ఆలింగనం చేసుకుంటుంది. మరి మనం ఎలా ఈ ఆశను నిర్మించగలం? ఒక మంచి మాటతో, ఒక చిన్న సహాయంతో, ఒక వినే మనసుతో, ఒక ప్రార్థనతో. యేసు ప్రభువు ఇలా అంటూ ఉన్నారు, మీరు చిన్నవారిలో ఒకరికి చేసినదంతా నాకు చేసినదే. అవును, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనము. చిన్న పనులు కూడా పెద్ద ఆశగా మారుతవి. మనం ఎలా ప్రేమను మోసుకొనగలం? ప్రేమ అంటే సహనం, క్షమ, సహానుభూతి. ప్రేమ సహనంగా ఉంటుంది, దయగలది. 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనం. మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ప్రేమను మోసుకునే వారమై మనం జీవించాలి. యేసు ఆశకు మూలం, ప్రేమకు రూపం. యేసు ఆశకు మూలం, ప్రేమకు రూపం. మన ఆశ మన పరిస్థితుల్లో కాదు, యేసులో ఉంది. నేను మీతో ఉన్నాను యుగాంతం వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. యేసు మనతో ఉంటే ఆశ అనేది చనిపోదు. ఈరోజు దేవుడు నన్ను ఏమి అడుగుతున్నారు? నేను ఆశను కూల్చుతున్నానా లేక నిర్మిస్తున్నానా? నా మాటలు ప్రేమను మోసుకెళ్తున్నాయా లేక ఇంకా గాయపరుస్తూ ఉన్నాయా? నా జీవితం యేసును చూపిస్తుందా లేక చెడు మార్గంలో నడిపిస్తూ ఉందా? మరి ఈ యొక్క ఆశను, ప్రేమను మనం ఎలా పంచగలుగుతూ ఉన్నాం? ఈ కాలానికి దేవుడు కోరుతున్నటువంటి మనుషులు ఎవరు?
ఈ ప్రపంచం ఈ రోజుల్లో యుద్ధాలతో, వ్యాధులతో, కుటుంబ విరోధాలతో, నిరాశతో నిండి అలసిపోయింది. మరి దేవుడు ఈ పరిస్థితులు ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రశ్న. దానికి సమాధానమే ఆయన మనలను పంపుతూ ఉన్నారు. యేసు ప్రభువు ఇలా అంటూ ఉన్నారు, పంట విస్తారమైనది, పనివారు కొద్దిమంది. మత్తయి సువార్త 9:37. దేవుడు అద్భుతాలు చేయగలడు, కానీ ఎక్కువసార్లు మనుషుల చేతుల ద్వారానే ఆశను నిర్మిస్తాడు. ఆశను నిర్మించేవారు ఎవరు అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కాదు. వారు బాధను చూసి కూడా వెనక్కి తగ్గనివారు. బైబిల్ గ్రంథం ఏం చెబుతూ ఉంది? విరిగిన గుండెగల వారికి ప్రభు దగ్గరగా ఉంటాడు. కీర్తనలు 34:18. ఆశను నిర్మించేవారు ఏడుస్తున్న వారితో కూర్చుంటారు. మాట్లాడలేని బాధను వినగలరు. నీతో ఉన్నాను అని జీవితం ద్వారా చెబుతారు. యేసు ప్రభువు లాజరు సమాధి దగ్గర అద్భుతం చేయకముందే ఏడ్చారు. యోహాను 11:35. అది ఆశ నిర్మాణానికి మొదటి అడుగు. సహానుభూతి. ప్రేమను మోసుకునేవారు అంటే ఎవరంటే ఇష్టపడిన వారు మాత్రమే ప్రేమించడం కాదు. ప్రభువు మత్తయి సువార్త 5:44 చెప్పినట్టు మీ శత్రువులను కూడా ప్రేమించాలి. ఇది మానవ శక్తికి మించిన మాట. మరి క్షమించలేని పరిస్థితుల్లో క్షమించాలి. ప్రతీకారం కాకుండా ప్రార్థన ఎంచుకోవాలి. గాయపరిచిన వారికి మేలు చేయాలి. ఇది ఒక మంచి మాట, ఒక చిన్న ఫోన్ కాల్, ఒక సందర్శన, ఒక్క క్షమ. ఇవే ఈ చిన్నవారిలో ఎవరికి చేసినా నాకు చేసినట్లని మత్తయి సువార్త 25:40 చెప్పినట్టుగా ఇవి మనం చేసినప్పుడు మన జీవితాలలో ఆశ అనేది మరొకసారి వెలుగుతూ ఉంది. ఇతరులకు మనం ఆశను చూపించగలము. కాబట్టి మనం ఆశ, ప్రేమను పంచుదాము. థ్యాంక్ యూ.